ప్రైజ్ లార్డ్. ఇది నా థర్డ్ సాక్ష్యం. ఫస్ట్ నా 10th క్లాస్లో ఒకసారి చెప్పాను. సెకండ్ది నా డిప్లొమా క్లియర్ అయ్యి జాయిన్ అయ్యే ముందు, బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు చెప్పా. ఇది నా థర్డ్ సాక్ష్యం. ఈ సాక్ష్యం దేనికి చెప్పుతున్నానంటే, నా సెకండ్ ఇయర్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఆగస్ట్ 17th జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ ఇయర్ మే 8th 1 year కంప్లీట్ అయింది నా కాలేజ్. ఒక 2 సెమిస్టర్స్ అయ్యాయి, 2-1, 2-2. ఈ 2 సెమిస్టర్స్లో కూడా నేను సెకండ్ ఇయర్ చాలా టఫ్ ఉంటుంది, మా సీనియర్స్, మా ప్యారలల్స్ చాలామంది చెప్పారు. సో నేనేమనుకున్నానంటే, జస్ట్ ఆల్ క్లియర్ అయితే చాలు, చర్చ్లో సాక్ష్యం చెప్దాం అనుకున్నాను. కాకపోతే 1+1 ఆఫర్ లాగా ఆల్ క్లియర్తో పాటు మంచి పర్సంటేజ్ దేవుడు నాకు దయచేశాడు. పర్సంటేజే కాదు, 2-1లో నేను క్లాస్ టాప్ 10లో, అంటే 9th పొజిషన్ అని చెప్పి క్లాస్లో అనౌన్స్ చేశారు. అలాగే 2-2లో కూడా సేమ్ అలానే జరిగింది. అంటే కాన్స్టెంట్గా అదే 9th ర్యాంక్ నాకు ఉండిపోయింది. అట్లీస్ట్ థర్డ్ ఇయర్లో అన్నా సరే నా ర్యాంక్ అనేది టాప్ 5లోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మీ డైలీ ప్రేయర్స్లో దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే ఈ 1 year పాటు నేను కాలేజ్కి అప్ అండ్ డౌనే చేశాను. ఈ 1 yearలో ఫాస్టింగ్ ప్రేయర్స్ 40 daysలో 20 days ఫాస్టింగ్తోనే నేను అప్ అండ్ డౌన్ చేశాను. మార్నింగ్ 8 to night 8 వరకు ఫాస్టింగ్ ఉన్నాను. నా ఫాస్టింగ్లో దేవుడు నాకు ఆరోగ్యాన్ని దయచేశాడు. అండ్ అలాగే నేను కాలేజ్ అప్ అండ్ డౌన్ స్టార్ట్ చేసిన 1 monthకి నాకు నా బాడీ సపోర్ట్ చేయలేదు, అంత జర్నీ సడన్గా. అంటే ఐవీ క్యాన్ కూడా పెట్టించుకున్నాను. అండ్ అలా జరిగిన 2 days తర్వాత మళ్ళీ నేను నార్మల్ అవ్వడానికి దేవుడు నాకు కృపను దయచేశాడు. నా ఈ 1 month నా 1 year నా జర్నీలో ప్రతి విషయంలో దేవుడు నాకు తోడేంటి కాపుదలు దయచేశాడు. ఇంకా 2 years నా బీటెక్ కంప్లీట్ అవ్వడానికి ఉంది. ఈ 2 years కూడా మంచి ర్యాంక్, మంచి పర్సంటేజ్తో దేవుడు నన్ను దీవించలాగా మీ డైలీ ప్రేయర్స్లో గుర్తుంచుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగాక. చక్కని సాక్ష్యం మనం విన్నాం. తన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యములు ఇంకా ఎవరైనా మీలో సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అవకాశం పెడదాం. కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. ఇన్ని హృదయాలతో దేవుని స్తుతిద్దాం. యెహోవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఆత్మస్వరూపే నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి నీకు వందనాలు. అల్ఫా ఒమేగా ఆదియు అంతమైన మా ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధుడ పరిశుద్ధుడ నిత్యము వేలాది దూతలతో ప్రభా తండ్రి అని మొరపెట్టుకునే విధముగా మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడా నీకు వందనాలు. వేగరగా 2 చేతుల ఆకాశమే పెద్దగా నారదు. ఏ భయము నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయం నాకు లేనేలేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనేలేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి. 2 చేతులు దేవుని ఆరాధిద్దాం. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధన నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదును రాజుగా చేసిన దేవుడు,
దగ్గరగా చప్పలు కొడుతూ నీ ముందుంటున్న గొలియాతు వంటి పరిస్థితులను పడగొట్టుటకు బలమునిచ్చిన దేవుణ్ణి, ప్రతి బలహీన సమయంలో ఆయన బలం మనకు తోడుంటే భయపడక ధైర్యంతో దేవుని ఆరాధిద్దాం. గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునిచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదు నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమునిచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమునతోనుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగేదా. ప్రతి బలహీన సమయములో నీ బలమునతోనుండగా భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగేదా. దగ్గరగా చప్పలు కొడుతూ ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఘోర పాపైన రాహాబును ప్రేమించిన దేవుడు, వేశ్యగా జీవించినప్పటికీ వారసత్వం ఇచ్చిన ఈరోజు నీ పాపమును, నీ కుటుంబం మీద ఉన్న శాపమును విడుదల దయచేయండి. మన కొరకు మరణించిన మన ప్రభు, మన నీతిగా మన శాంతిగా మనకు తోడున్న దైవముగా ఉన్న ప్రభువును ఆరాధిద్దాం. నిన్ను హృదయాలతో ఆరాధిద్దాం, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రాహాబు, ఘోర పాపి వంటి వారిని ప్రేమించిన దేవుడుగా, వేశ్యగా జీవించినను పాపమును విడుదల దయచేసిన దేవుడు, శాపమును విడుదల దయచేసిన దేవుడు. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవం. ఆరాధన 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 నిన్ను హృదయాలతో ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్నాడు. ఈ రోజు మన స్థితులపైన ఆసీనుడైన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ పక్షంలో వ్యాజ్యమాడు దేవుడు. ఆరాధన నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. Holy Spirit, Lord, we worship you. Holy Spirit, Lord, నీకే మహిమ, నీకే ఘనత. విలువలేని మా జీవితములకు విలువ తెచ్చిన ప్రభువా, శాశ్వతమైన ప్రేమను మా పట్ల చూపించిన ప్రా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము మట్టి వారమైనప్పటికీ
సజీవ రెక్కలు నడిపించిన దేవుడు, విలువలేని మా జీవితాలకు ప్రభువా విలువ తెచ్చిన దేవా నీకు స్తోత్రం. లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితి. ఆరాధిద్దామని నిన్ను హృదయాలతో. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. అవునయ్యా, జీవము లేని మా జీవితాలకు లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసిన దేవా, శాశ్వతమైన ప్రేమను చూపించిన మా తండ్రి నీకు వందనాలు. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా స్తుతిద్దాం మనసారా, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఎండిన ప్రతి మూడు మరలా సిగురించును, నా జీవనికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్న ప్రభు, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నిన్ను నన్ను, శాపములో పడిన నిన్ను నన్ను ఆయన ప్రేమతో లేపిన దేవుడు. రోగము నిన్ను చుట్టుకున్నప్పుడు, రోదనతో ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు నీ కన్నిటిని నా కన్నిటిని తుడిచిన దేవుని ఆరాధిద్దాం. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగము నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడిన నిన్ను నన్ను, పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వతమైన ప్రేమ, నేను దేవా మేము మర్చిపోలేమయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా, ఎండిపోయిన మా బ్రతుకులను చిగురింపచేయు దేవా. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు
దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము దయా కిరీటముగా అనుగ్రహిస్తున్న దేవుడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, దినమంతా ఆయన రెక్కలతో కప్పుతున్న దేవుడు. స్నేహితులు, బంధువులు నిన్ను వదిలేసినప్పటికీ భారమని తలుచినప్పుడు, నీ కొరకు నా కొరకు భారమని తెలియక మన భారమును ఆయన మీద మోసి శిలువ మీద బలి అయిన దేవుని ఆరాధిద్దామా? పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే, నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే, నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వతమై, నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురింపచేయు దేవుడు. నీకు సమస్తము సాధ్యమే. ఓ ఇది శాశ్వత, మన యేసయ్య శాశ్వతమైన ప్రేమ, మరువలేని ప్రేమ, యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. రెండు చేతులు ఆకాశం వైపు. విలువలేని నా జీవితం నీ చేతులు పడగానే, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవంలో నీ జీవితాలే ధారపోసితివే. అవునయ్యా, విలువలేని మా జీవితములకు విలువ తెచ్చి కొన్న దేవా నీకు వందనాలు. అవునయ్యా, ఈరోజు మేము బ్రతికున్నామయ్యా, మేము భయం లేకుండా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమేనయ్యా. అవునా, ఎంతోమంది దినాలు చూడలేక తెంచిపోయారు, విరిగిపోయారు, వేసారిపోయిన వారముగా ఉన్నాము. మా విరిగిన జీవితములను ప్రభా సరిచేయగల పరమ కుమారి నీకు వందనాలు. ఈరోజు ప్రభా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం. ఇంతవరకు చేసిన స్తుతి, ఆరాధన, నైవేద్యం, ధూపము వలె మీరు అందుకోమని అడుగుతున్నామయ్యా. నీకు వందనాలు
దేవానికి స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నటువంటి ఆరాధన దేవుని సమర్పిస్తుండగా మన మధ్య నుంచి డాక్టర్ ప్రియాంక ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం, వాక్యం కొరకు వేగిరి పడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. స్తుతి ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యం కొరకు మనం వేగిరి పడుతూ వాక్యం కొరకు ఎదురు చూస్తూ దేవుణ్ణి కనిపెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, అర్హత లేని, యోగ్యత లేని ప్రభా నన్ను తండ్రి, అల్ప విశ్వాసి అయిన నన్ను తండ్రి నిలబెట్టుకొని ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఏమిచ్చి కూడా నీ రుణము తీర్చుకోలేము ప్రభా. అవును తండ్రి, నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. ఈ లోకంలో మీలాగా మమ్మల్ని ఎవ్వరు ప్రేమించలేరు ప్రభా. నువ్వు నిజమైన దేవుడవు తండ్రి. మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రభా ఎంతగానో ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం, మీకు వందనాలు ప్రభా. యేసు మీకు స్తోత్రం, మీకు మహిమ కలుగును గాక తండ్రి. మీకు మహిమ, మీకు మహిమ తండ్రి. అవునయ్యా, ఇంతవరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా, మా సంఘాన్ని తండ్రి ఇంతవరకు కూడా నడిపించవు ప్రభా. మీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రము ప్రభా. ఎనలేని కృప మాపై ఉంచవు తండ్రి. మీకు స్తోత్రము ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి కూడా మీ రుణము తీర్చుకోలేను తండ్రి. ఏమిచ్చి కూడా మీ రుణం తీర్చుకోలేము ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ఈ ఆరాధన అంతలో కూడా ప్రభా మీరు మహిమ పొందిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరు ఏ అవసరతలతో వచ్చి ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క అవసరత యేసుక్రీస్తు నామంలో తీర్చబడును గాక అని నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీకు స్తోత్రం, మీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా అయ్యా, నువ్వు పరిశుద్ధుడు గనక మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించే కృపను మాకు అందరికీ మీరు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళండి. ఈరోజు టీనేజ్ వాళ్ళ కొరకు మరియు యవనస్తుల కొరకు, స్త్రీ పురుషుల కొరకు ఏర్పరచబడిన లేఖన భాగమును మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము. సంఘమంతా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24 నుండి 25 వచనములు చదివి వినిపించినట్లయితే ఈ యొక్క వాక్యమును మనము ప్రారంభించుకుందాం. 33వ అధ్యాయము. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలముతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవయు ఇత్తడువునై ఉండెను. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకొని, ప్రార్థన అయ్యేలోపు అందరూ బయటకు వెళ్ళిన వారు లోపలికి వచ్చేయాలి. ఎవరు బయట ఉండవద్దు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన మా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఈ లేఖన భాగం నుండి ప్రభువా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో వాక్యమని రెండంచుల గల ఖడ్గమును నాకును మా సంఘమునకు ప్రభువా తండ్రి ఉపయోగకరముగా సరిచేసే విధముగా మమ్మల్ని ఉంచి మీరే సర్వఘనత మహిమ ప్రభావములు పొందుకోమని ఈ యొక్క కూడికను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు హృదయంలో తృప్తితో ప్రభా తండ్రి సమృద్ధితో తిరిగి వెళ్ళుటకు మీ కృపను భాగ్యమును దయచేసి నడిపించమని మా ప్రభును ప్రిరక్షకును తిరిగి రారాజైన యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ద లైఫ్ ఆఫ్ ఆషర్. ఆషేరు యొక్క జీవితమును ఈరోజు మనము పరిశీలిద్దాం. బ్లెస్సింగ్ టు బీ అ బ్లెస్సింగ్. ఈరోజు మనము చూసుకున్నట్లయితే ఆశీర్వదింపబడి ఆశీర్వాదముగా ఉండుట ఈరోజు కొరకైన టాపిక్ మనం చూస్తున్నాం. ఈరోజు మన వాక్యం చదువుకున్నాం కదా, బ్లెస్డ్ అబౌవ్ సన్స్ ఇస్ ఆషర్ అండ్ యాజ్ దై డేస్ సో షల్ దై స్ట్రెంగ్త్ బి. అంటే కుమారుల్లో సహోదరులు ఆశీర్వదింపబడిన వాడిగా మనం చూస్తున్నాం. నీ దినములన్నిటి నీకు బలము ఉంటుందని చూస్తున్నాం. గత నెల రోజులు ఏం పేరు పెట్టాలని కుమారునికి ఆలోచన చేస్తున్నప్పుడు మేము చీటీ తీసినప్పటికీ దాని పేరు పెట్టడానికి ఎంతో ఆలోచించాం. కానీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పేరుని పెట్టడం జరిగింది. సో ఈ యొక్క పేరు ఏంటి, ఎవరు ఈ ఆషేర్ అని మనం చూసుకున్నట్లయితే, యాకోబు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారులు ఎవరండి? ఇద్దరు కుమారులు. ఒక కుమారులు యాకోబు, ఇస్సాకు కుమారులు ఏషావు, యాకోబు. ఏషావు గురించి మీ అందరికీ చెప్పి ఉన్నాను, యాకోబు గురించి మీ అందరికీ చెప్పి ఉన్నాను. వారి బాల్య దినములు తెలుసు, యాకోబు ఏ విధంగా మోసగించాడో తెలుసు, చివరికి ఏ విధంగా మోసపోయాడో కూడా మీ అందరికీ తెలుసు. ఆ వరుసలో కానీ యాకోబును మాత్రం దేవుడు ఆశీర్వదించి 12 మంది కుమారులను దేవుడు దయచేశాడు. అందులో 8వ వాడైన ఈ యొక్క ఆషేర్, అంటే 12 గోత్రాలు కలిగిన మనం అందరము, ఆ 12 గోత్రాల్లో 8వ గోత్రమైన ఆషేరు గోత్రమును మనం అందరము పరిశీలించుకున్నట్లయితే ఈరోజు మనం ఆషేరు గురించి నేర్చుకోబోతున్నాం. సో మొట్టమొదటిగా బ్లెస్డ్ అబౌవ్ సన్స్, అంటే ఇక్కడ 33వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే కుమారులందరిలో ఆశీర్వదింపబడిన వాడు. 12 మంది సంతానము యాకోబు కలిగినప్పటికీ వారందరిలో సహోదరులందరిలో ఆశీర్వదింపబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడి ఆశీర్వాదం కొరకు మనందరినీ, నిన్ను నన్ను ఈ ఆశీర్వాదంతో తృప్తిపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా చూసుకున్నట్లయితే బలము కలిగిన వారిగా ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది బలహీనులుగా ఉంటున్నారు, ఆత్మీయులుగా బలహీనులుగా, శరీరులుగా కూడా బలహీనులుగా ఉన్నారు. కానీ ఆషేర్ అంట చాలా బలము కలిగిన వాడిగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ ఆషేరు యాకోబుకి మరియు లేయాకి పుట్టిన కుమారునిగా మనం భావించాలి. ఎందుకంటే లేయాకి కుమారులు లేరు, పిల్లలు లేని సమయంలో, ఆ సమయంలో అక్కడ ఉంటున్న మెయిడ్ అంటే అక్కడ దాసి అయిన జిల్ఫాను మరియు యాకోబు కలిసినప్పుడు దేవుడు ఆషేరును దయచేసినప్పుడు ఈ లేయా అనుకుంది ఏంటంటే, ఈ యొక్క కుమారుని వల్ల నాకు అందరూ ధన్యురాలని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ధన్యురాలని పిలుస్తారు. ఎందుకంటే ఈరోజు వరకు నాకు పిల్లలు లేరు, నాకు ఈరోజు పిల్లలు కలిగారు, ఆ దాసి వల్ల కలిగినప్పటికీ నాకు పిల్లలు కలిగారు, నా ధన్యురాలు అని పిలుస్తారని అనుకున్న. ఆషేరు అనే పదమునకు అర్థము ఆశీర్వాదం. ఏంటంటే ఆశీర్వాదం. ఈ యొక్క ప్రాసెస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏంటంటే ఈ యొక్క భార్య కాకుండా దాసినిచ్చి పిల్లల్ని కనడం అనేది సరి అయిన మార్గంలో లేదు, సరి అయిన పద్ధతిలాగా లేదు. అయినప్పటికీ మనం చూసుకున్నట్లయితే ముందుకు వెళ్తే ఏం తెలుస్తుందంటే, బిగినింగ్ సరిగ్గా లేనప్పటికీ ఎండింగ్ అనేది అద్భుతకరంగా ఈ యొక్క ఆషేరు జీవితంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. తల్లిదండ్రులు జిల్ఫా మరియు యాకోబు అని పిలవాలా, లేయా మరియు యాకోబు అని పిలవాలా అని తెలియని పరిస్థితిలో ఉన్న ఈ కుమారుడు బిగినింగ్ ఈజ్ నాట్ రైట్, బట్ ద ఎండింగ్ వాజ్ మెజెస్టిక్. అద్భుతముగా తన జీవితమును ముందుకు కొనసాగించినట్టు చూస్తున్నాం. బ్లెస్డ్ అబౌవ్ సన్స్ ఈజ్ ఆషేర్. ఈ యొక్క ఆషేర్ అన్నవాడు అక్కడున్న సహోదరులందరికన్నా ఆశీర్వదింపబడిన వాడిగా మనం చూస్తున్నాం. చాలామంది జీవితాలు మావి ఆర్డినరీ జీవితాలు, మా జీవితాలు సాధారణమైన జీవితాలండి. రోజు కూలికి, వారము కూలికి, నెల జీతానికి మేము పనిచేస్తున్నాం. మా వ్యాపారాలు చిన్నవండి అని అనుకుంటున్నావేమో. దేవుడు ఆర్డినరీ జీవితాలను ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క ఆషేరు జీవితం ఆర్డినరీగా ఉన్నప్పటికీ దేవుడు ఎక్స్ట్రా ఆర్డినరీగా
మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉంచినట్టు మనము చూస్తున్నాం. ఈ యొక్క పేరునకు అర్థము మీ అందరికి తెలియజేస్తాం కదా. ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనం తెరిచినట్లయితే, ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టాను. హల్లెలూయా. కుమారుని పుట్టిన తర్వాత ధన్యురాలు అని, భాగ్యవంతురాలని పెట్టినప్పుడు ఈయన ఆషేర్ పేరునకు భాగ్యవంతుడు, ఆశీర్వదింపబడినవాడు అని అర్థముగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ఆషేర్ తన హ్యాపీనెస్, బ్లెస్సింగ్, జాయ్, ప్రాస్పెరిటీ అండ్ బ్లెస్డ్గా మనం చూస్తున్నాం. అంటే ఆషేర్ పుట్టిన తర్వాత ఆనందము కలిగింది, సంతోషము కలిగింది, ఆశీర్వాదము కలిగింది, ధన్యత కలిగింది, వారి కుటుంబంలో సమృద్ధి కలిగింది. హల్లెలూయా. ఈరోజు ఆనందం లేని నీ జీవితంలో ఈరోజు వాక్యం ద్వారా నీకు దేవుడు ఆనందము అనుగ్రహించునుగాక. సంతోషము లేని జీవితంలో, ఆశీర్వాదము లేని జీవితంలో నీకు ఆశీర్వాదంతో నింపునుగాక. నీకు ధన్యమైన జీవితము, సమృద్ధిని కలుగజేయునుగాక. హల్లెలూయా. ప్రత్యేకమైన ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. చాలామంది మీ జీవితంలో చూస్తున్నప్పుడు, క్రైస్తవ జీవితంలో నీవు నడుస్తున్నప్పుడు, నీ యొక్క బంధువుల మధ్యలో, నీ యొక్క స్నేహితుల మధ్యలో, నీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, లోకములో నీవు నడుస్తున్న సమయాలలో నీ ఆశీర్వాదము ఏది? ఎక్కడా నీ ఆశీర్వాదము? ఎంతమంది నీలో కలిగిన ఆశీర్వాదమును చూసి దేవుని కనుగొంటున్నారు? చాలామంది ఆశీర్వాదం కలిగిందంటే ఏదో బైకో, కారో ఏదో కొనుక్కుంటున్నాం అనేది కాదు. నీ జీవితము ద్వారా అనేకులు ఆశీర్వాదకరముగా నీవు ఉండడమే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటే నీ జీవితం ఆశీర్వదింపబడినట్లు. ఏదో నువ్వు కొనుక్కుంటున్నావేవో, ఏదో నువ్వు ప్రతి వారం, ప్రతి దినము ఆహారానికి భుజించడానికి సమస్తము సమకూడుతుందేమో అనుకొని నువ్వు ఆశీర్వదింపబడిన వాడిగా అనుకుంటున్నావేమో. కానీ నీవు ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీవు ఆశీర్వదింపబడిన వాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశీర్వాదము ఎక్కడ? నీ ఆశీర్వాదము ఎక్కడ? ఎంతమంది నీ ఆశీర్వాదము చూసి దేవుని సన్నిధికి వస్తున్నారు? ఎంతమందికి నీవు ఆశీర్వాదకరముగా ఉన్నావు అనేది ఆషేర్ జీవితం నుండి మనము చూసుకుందాం. ఇక్కడ నిరుత్సాహపడిపోతారు చాలామంది. ఏదైనా కష్టం వస్తే నిరుత్సాహపడిపోతారు. ఆ నిరుత్సాహాన్ని చాలామందికి చూపిస్తారు. అది చూసినప్పుడు ఇంకా వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి, మాకేం వీళ్ళు బాగు చేస్తారు అని అనుకుంటారు. డిస్కరేజ్మెంట్. మీరు డిస్కరేజ్ అయిపోవడమే కాకుండా వేరే వారిని కూడా డిస్కరేజ్ చేస్తున్న వారిగా ఉన్నారేమో ఒకసారి గమనించండి. ఫియర్, భయం. చాలామందికి భయం. నేటికి కూడా మందిరంలోనికి ఒంటరిగా మందిరమునకు ఒంటరిగా వెళ్ళాలనుకున్న వారు కూడా భయపడతారు. ఒంటరిగా ప్రార్థన చేయాలనుకున్నా, ఆ ప్రదేశంలో ఇంట్లో ఒంటరిగా ఉండాలనుకున్న చాలామంది భయపడేవారుగా ఉన్నారు. నిజంగా దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ని మీరు అనుభవిస్తున్నారా లేదా? ఒకసారి ఆలోచించవలసిన మనం చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మీ అందరితో, గాడ్ వాంట్స్ us to be a blessing. దేవుడు ఈరోజు వరకు నీకు ఆశీర్వాదం పొందుకుంటున్నావు, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదకరముగా అనేకులకు ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. నీవు ఆశీర్వాదముగా ఉండు. హల్లెలూయా. ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఆశీర్వాద కారణముగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఆశీర్వాదం మనతో ఆగిపోకూడదు. మన ద్వారా అనేకులకు అది చేరే విధంగా మన ఆశీర్వాదం ఉండాలి.
మన ద్వారా ఇతరులకు అది ప్రవహించే విధముగా ఉండాలి. నీ కుటుంబము నీ ఉన్నందున ఆశీర్వదింపబడాలి. నీవు మాత్రమే ఆశీర్వదింపబడాలి. నేటి దినాల్లో చాలామంది కుటుంబాన్ని వదిలేస్తున్నారు, తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. పిల్లలైన వారు ఆశీర్వదింపబడిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. రీసెంట్గా ఒక సహోదరుడు, నాకు స్నేహితుడు, తనతో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువగా తన్ని ఇష్టపడకపోవడానికి రీజన్ ఏంటి అని ఆలోచించినప్పుడు, తన భార్యను మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తూ, తన ధన సమృద్ధిలో భార్యకు మాత్రమే ఇస్తూ తల్లిదండ్రులను విడిచిపెట్టినట్టు తెలిసిన పరిస్థితి. తల్లిదండ్రులు వాపోతున్నారు, కేవలము తన భార్య బిడ్డలను చూసుకుంటున్నారు, తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. నీ ఆశీర్వాదం నీ కుటుంబంలో ఎంతమంది ఆశీర్వాదకరంగా మీ తల్లిదండ్రులకు ఉంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాక్యం సెలవిస్తుంది కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఏది నీ సన్మానం? ఈరోజు నీ సన్మానం ఎక్కడా? నీ తండ్రి ఎక్కడా? నీ తల్లి ఎక్కడా? నీ తల్లితో నీ తండ్రితో నీకు పొత్తు ఉందా? వారు ఏమైపోతున్నారో, వారి పరిస్థితి ఏమిటో, వారి జీవితం ఏమైపోతుందో, వారి ఆరోగ్య పరిస్థితులు ఎటువంటివి? నాకున్న పరిస్థితి బట్టి నేను గత వారం అంతా దైవ సేవకులంతా చాలా అనారోగ్య పాలయ్యారు. పాస్టమ్ గారు ఈ వారం అంతా అనారోగ్య పాలయ్యారు. సో నాకున్న పరిస్థితి బట్టి నేను చేరుకోలేకపోయాను. మన సంఘ బిడ్డలు కొంతమంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ వాళ్ళు వచ్చి దైవ సేవకులను తీసుకువెళ్ళినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చివరిలో దాని యొక్క పేమెంట్స్ కానీ అన్నీ చూసుకొని, ఆ ట్యాబ్లెట్స్ కానీ అన్నీ తీసుకొని నాకు సమయం 6 సమయానికి కుదిరింది. అంటే నీ ఇచ్చ ప్రకారం నీవు ఎంతవరకు నీ తల్లిదండ్రులకి నీవు సహకరిస్తున్నావు. నేనేమో పాస్టమ్ గారు అనారోగ్యం ఉండి, ఎప్పుడు పాస్టమ్ గారు అనారోగ్యంతో ఉంటారులే అని నేను లైట్ తీసుకున్నప్పుడు నా భార్య, నాకు తెలియదు ఆ విషయం, నా భార్య మా తల్లి గారిని ఫోన్ చేసి వీడియో కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. సో ఈ విధంగా బిడ్డలైన వారు, కోడలైన వారు, అదేవిధంగా స్త్రీ యొక్క లేదా భార్య యొక్క తల్లిదండ్రులు కూడా ఆ సమయాల్లో నీకు కలిగిన దాంట్లో వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే వారిని కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. బిడ్డలైన వారు తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా లేకపోతే ఇంకెందుకు మన బ్రతుకులు? యవనస్తులైన వారు ప్రత్యేకంగా గమనించాలి. నేటి టీనేజర్స్ తల్లిదండ్రులు ఏమైనా చెప్తే వెంటనే అస్సలు పట్టించుకోలేని పరిస్థితి, అస్సలు లెక్క చేయలేని పరిస్థితి, ఎవరైనా చెప్తే వినలేని పరిస్థితిలో ఉన్నారు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రులను కూడా ఐ వాంట్ టు క్వశ్చన్, ఎంతవరకు మీ పిల్లలకి చిన్నతనంలోని నడవలసిన త్రోవలు నడిపించారు? నేటి దినాల్లో మీ పిల్లలు సంఘానికి రాకపోవడానికి కారణం ఏంటి? మీ పిల్లలకి నువ్వు నేర్పించకపోవడమా? వాళ్ళ అజాగ్రత్త, వాళ్ళ రెక్లెస్నెస్సా అనేది ఒకసారి ఆలోచించుకున్నట్లయితే నేటి దినాల్లో ప్రత్యేకముగా పిల్లలు తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు, అయ్యో నా కుమారుడా రా, నా కుమార్తె రా, సంఘంలోకి రా, కొన్ని మాటలు విను, వాక్యం ద్వారా నీ జీవితంలో కట్టుకో అని చెప్పినప్పటికీ రాలేని పరిస్థితిలో ఉంటున్న యవనస్తులు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారిగా మీరందరూ ఉండాలని నేను కోరుతున్నాను. నీ కుటుంబమును నీవు ఆశీర్వాదకరంగా లేకపోతే బయట ఉన్న వారికి నీవు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటావు? సంఘమునకు నీవు ఏ విధంగా ఆశీర్వాదకరముగా ఉంటావు? ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. చాలామంది నీవు ఉన్నావంటే, ప్రోత్సాహం నీకు ఇచ్చారంటే ఒక కాలంలో నీవు ఒకరోజు మళ్ళీ తిరిగి వాళ్ళని కూడా చూసుకుంటావని ఎంతో వాళ్ళ ఆశ తల్లిదండ్రులకి ఉంటుంది. గమనించండి, ఆఖరి క్షణంలో నీ తల్లిని నీ తండ్రిని విడవకుండా వారికి నీవు ఆఖరి క్షణం వరకు నీ యొక్క ప్రయాసను అందించాలి. అందుకే మేము కూడా దూర ప్రాంతంలో ఉన్న సమయాల నుండి దగ్గరగా సంఘమునకు కుటుంబానికి దగ్గరగా వచ్చేయడానికి అవకాశం దేవుడు అనుగ్రహించాలి. చాలామందికి అవకాశం లేనప్పటికీ కొంతమంది
నాకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే, తల్లి ఒంటరిగా ఉంటుందని పిల్లలు, తల్లి నడవలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టి ఆ యొక్క వెజిటేబుల్స్ అన్నీ పంపించిన వాళ్ళుగా చూస్తున్నా. సో అటువంటి ప్రేమ కలిగిన పిల్లలు నేటి దినాల్లో ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల అప్పులను పిల్లలు వారి మీద వేసుకొని ఆ అప్పులను తీర్చే వాళ్ళుగా ఉన్న పిల్లలను కూడా చూస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు, దయచేసి యవనస్తులందరూ చెప్తున్నాను, తల్లిదండ్రులు ఒకవేళ తప్పు చేశారనుకోండి, వాళ్ళ తప్పుని నీవు ఎత్తి ఎప్పుడు చూపించద్దు, వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల తప్పుని ఎప్పుడు నువ్వు ఎత్తి చూపించడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క తప్పులు నువ్వు ఎత్తి చూపించినప్పుడు వాళ్ళు ఎంత కృంగిపోతారో, ఎంత విరిగిపోతారో. వారి తప్పు నిమిత్తం నువ్వు ప్రార్థన చేయడమే తప్ప, వాళ్ళు మారాలని నువ్వు కోరుకోలే తప్ప వారిని నువ్వు అడగడానికి మీకు అవకాశం లేదు, ఎత్తి మాట్లాడడానికి మీకు అర్హత లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులైన వారు మీరు అడగకపోతే మీ తప్పు, వారు తప్పు చేస్తున్నప్పుడు మీరు అడగకపోతే మీది తప్పు. కనుక వారు తప్పు చేస్తున్నప్పుడు మీరు మందలించాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఈరోజు నీవు బెత్తము వాడట్లేదేమో, పిల్లలను సరైన మార్గమును నడిపించట్లేదేమో, నీ పిల్లలను నీవు మోసము చేస్తున్నావు, నిన్ను నీవే మోసనం చేసుకుంటున్నావు. ఈ ఆషేరు సహోదరులందరికంటే ఆశీర్వదింపబడడానికి ఏంటి కారణం? మనము చూసుకున్నట్లయితే వారి యొక్క బిగినింగ్, ఈరోజు మన ప్రారంభము, నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితి సరిగా లేదేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీ యొక్క ఆఖరి క్షణము అద్భుతంగా నేను చేయబోతున్నాను. ఆమేన్. ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా చాలామైన కష్టాలతో ప్రారంభించి ఇబ్బందులను కొనుములో నడుస్తూ మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథియన్స్ 1st చాప్టర్ 1వ అధ్యాయము 27వ వచనం. ఈరోజు బలహీనమైపోయావని నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నీకే ఈ మాట, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని. ఈరోజు నేను వెర్రివాడిని, నా చదువులు నేను చాలా దిగువ స్థానంలో ఉన్నాను, నా స్నేహితులందరికన్నా నేను దిగువ స్థానంలో ఉన్నాను, బాధపడుతున్నావేమో. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా నిన్ను సిగ్గుపరుస్తున్నారేమో, నీకేదో ఒక మాట అంటున్నారేమో, ఒరే వెర్రివాడా, ఆడొక ఎర్రోడ్రా అని అంటున్నారేమో, అదొక ఎర్రిదాయిరా అంటున్నారేమో. ఇటువంటి పరిస్థితులు మన ప్రాంతంలో ఉంటాయి. ఆ వెర్రి పరిస్థితి నుండి జ్ఞానులు ఎవరైతే నిన్ను అన్నారో, నీకన్నా గొప్ప వాళ్ళు, నీకన్నా బలమైన వాళ్ళు, నీకన్నా ఘనులైన వారి ఎదుట, వారు నీ ఎదుట నిలవబడేవారిగా, వారు నీ ఎదుట తల వంచేవారిగా దేవుడు చేయబోయే రోజు వచ్చును గాక. ఆమేన్. సో గాడ్ షోస్ ద వీక్ పీపుల్. మన బైబిల్లో కూడా చూసుకున్నట్లయితే చాలామంది వీక్గా పీపుల్, చిన్న వారిని, యోసేపును, దావీదును, ఇటువంటి వారు అనేక మందిని, చాలా చిన్న వారిని, ఇశ్రాయేలు చిన్నదిని దేవుడు ఏర్పరచుకున్నాడే. నన్ను ఏర్పరచుకోలేడా? బలహీనమైన నువ్వు బాధపడకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారును బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది నువ్వు బలహీనులు అంటున్నావేమో, అనారోగ్యంతో ఉన్నావు అంటున్నారేమో, ఎప్పుడు నీకు ఏదో ఒక నొప్పి అంటున్నారేమో, ఎప్పుడు నీకు అనారోగ్యమే అంటున్నారేమో. వాళ్ళని సిగ్గుపరచండి, దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపును గాక. ఆమేన్. నీ ప్రారంభాన్ని ఎప్పుడు తక్కువగా నువ్వు చూసుకోవద్దు, నీ పరిస్థితిని ఎప్పుడు నువ్వు తక్కువగా చూసుకోకు, నువ్వు ఎప్పుడు బలహీనపరచుకోకు. మనము బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, యవనస్తులు ప్రత్యేకముగా మీరు బలవంతుని చేతిలో బాణములు. అంటే బాణం ఒట్టిగా ఉంటే ఏమవుతుంది? దానికి ప్రభావం లేదు. బలహీనుడు బాణం విసిరితే ఏమవుతుంది? కొంత దూరం వెళ్తుంది. అదే బలవంతుడు కానీ బాణమును విల్లు పట్టి విసిరితే ఆ యొక్క
సైనికుడు అపోజిషన్లో ఉంటే వారికి సరిగా దూరి వెంటనే మరణించిన పరిస్థితి, కవచం లోపలికి కూడా వెళ్ళి దూరి పరిస్థితి. హల్లెలూయా. బలవంతుని చేతిలో బాణములని దేవుడు అందుకే తెలియజేస్తున్న విధంగా చూస్తున్నాం. ఇక్కడ ఆషేర్ యొక్క బ్లెస్సింగ్ ఏంటి ఆషేర్ పుట్టాడు, ధన్యురాలయ్యింది. ఈ ఆషేర్ వలన ఏమి ఆశీర్వాదము కలిగింది మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచు. ఏంటి తైలము? పాదములు ముంచడం ఏంటి? ప్రతి ఒక్కరూ ఆనాడు సమూయేలు సహోదరులు అందరినీ వదిలేసి దావీదుకి తైలముతో అభిషేకించాడు. ఇదేంటి? ఈ తైలంలో కాలు పెట్టడం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకముగా దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ ఆషేరు పాదములు తైలము అంటే పరిశుద్ధత గుర్తు, పరిశుద్ధ ఆత్మకి గుర్తు. ఆషేరు యొక్క పాదములు తైలముతో నింపబడి ఉన్నాయి. అంటే ఆయన నడిచిన మార్గమంతా పరిశుద్ధమైనది. నేడు ఈరోజు మనమందరం నాకు అభిషేకం దయచే ఆశీర్వాదం దయచే మనం ప్రార్థన చేస్తున్నామేమో. నీవు నడిచే మార్గము ఏ విధముగా ఉన్నది? నీవు నడిచే మార్గము ఎటువైపు ఉన్నది? దొంగల గుహలకా, సినిమా హాళ్ళకా, పబ్బులకా, బార్లకా? నీవు నడిచిన మార్గము ఏ విధముగా ఉన్నది? దుష్టుల ఆలోచన చెప్పును నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను నీవు కూర్చుండగా. సమ్వన్ ఆస్క్ యూ టు కమ్, లెట్స్ హ్యావ్ సమ్ డిన్నర్. సో నువ్వు తాగొద్దులే, నేను తాగుతాం పక్కన వచ్చి కూర్చో అని అడిగిన వాళ్ళు చాలామంది మీ ఆఫీసెస్లో ఎక్కువగా ఉంటారు. అలాగే ఆహ్వానించినప్పుడు ఏంటంటే, మీరు క్రైస్తవులు కదా, వైన్ తాగుతారు కదా, రండి వైన్ తాగుదాం రండి, వైన్ నేను ఇప్పిస్తాను, పార్టీ ఇప్పిస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక ఆలోచన దుష్టమైనది, పాపుల మార్గములో నిలువక. చాలామంది పాపుల మార్గం నిలవక అంటే ఏదో అనుకుంటారు. పాపులు ఉంటున్న మార్గంలో, వాళ్ళు వెళ్తున్న మార్గంలో మనం నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే చోటున మనము కూర్చోకూడదు. అక్కడ ఏం జరుగుతుంది? తాగేసి ఏం మాట్లాడతారు? అరే ఆడి చేసాడ్రా, ఆడిని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. ఎందుకు ఇంత చేశారు? ఏవేవో వస్తాయి తాగినప్పుడు. ఆ స్థలంలో మనం కూర్చుంటే మనకి బుర్రపోవడం తప్ప, మనం తాగకపోయినా మన బుర్రపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. అపహాసకులు కూర్చుండే చోటున మనము కూర్చుండకూడదు. పాపుల మార్గమున నిలవకూడదు. కాలు చూసుకున్నట్లయితే పాదములు, ఈ పాదములు అంటే ఆ తైలములో ముంచబడినవి. ఏంటండి? తైలం అంటే అభిషేకాన్ని గుర్తు. ఆయన పుట్టినప్పుడు తోడా ఆయన అభిషేకము కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే, ముందుకు వెళ్ళినట్లయితే, ఆషేరు ఆశీర్వదింపబడిన వాడిగా మనం చూస్తున్నాం. తన పాదములు తైలముతో నింపబడినట్లు మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రాఫిటిక్ బ్లెస్సింగ్గా మనం చూస్తున్నాం. ముందుకు వెళ్ళినట్లయితే, నీ జీవితంలో మంచి జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఎప్పుడైతే నువ్వు సరైన మార్గం నడుస్తావో, దేవుడు నీ కొరకు ఆయన ప్రణాళికను, నీవు ఎప్పుడైతే సరైన మార్గంలో, ఏంటంటే వాక్యం సెలవిస్తుంది కదా, నీ వాక్యము నాకు నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు? ఆయన వాక్యమును జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. ఎంతమంది మీ పిల్లలు వాక్యం చదువుతున్నారు, బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నారు? మొట్టమొదటిగా నేను చెప్పాను కదా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఎంతమంది నేర్పిస్తున్నారు? ఎంతమంది పిల్లలు చదవట్లేదో, ఎంతమంది జాయిన్ అవ్వట్లేదో యూత్ గ్రూప్లోని అటెండెన్స్ చూస్తే తెలిసిపోతుంది. తల్లిదండ్రులు నేను ప్రశ్నించడానికి అవకాశం ఉంది, కానీ నేను ప్రశ్నించను. దేవునికి మీ పిల్లలకి మీ వాడని వాడు మీ కుమారునికి విరోధి. నడవలసిన మార్గం నేర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. ఆయిల్ ఆన్ ఆషేర్స్ ఫీట్.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనాయింటింగ్, కాన్సిక్రేషన్ అంటే ప్రతిష్ఠించినట్టు చూస్తున్నాం. దేవుని యొక్క కృప పొందిన వాడినిగా చూస్తున్నాం, నూతనత కలిగిన వాడినిగా చూస్తున్నాం, సమృద్ధి కలిగిన వాడినిగా చూస్తున్నాం. సూచనగా ఉపయోగిస్తుంది. ఎందుకు ఈ పాదాలు? ఇంట్లో మనం నడిచిన విధానము, బయట నడిచిన విధానం, సంఘంలో నడిచిన విధానము ఎలాగుందో ఒకసారి ఆలోచిద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నడుస్తారు. నేటి దినాల్లో ఫ్యాషన్ డిజైనర్స్ లేదా వాళ్ళని ఏమంటారు, మరి ఏదో అంటారు, వాళ్ళు నడిచిన పద్ధతి క్యాట్ వాక్ అంటారు. సో క్యాట్ వాక్లో నడిచి వారి యొక్క వస్త్రధారణని అందరికీ చూపిస్తారు. సో ఏదో రీసెంట్గా చూశాను, రేజ్ యువర్ ఐబ్రోస్, స్మైల్, స్టాప్ స్మైలింగ్, అదే యొక్క ఫ్యాషన్ వాక్ అంట. సో ఆ విధంగా చాలామంది ఒక్కొక్క దగ్గర ఒక విధంగా నడుస్తారు. బలహీనంగా నడిచి వచ్చేవాళ్ళు ఉంటారు, బలంగా నడిచి వచ్చేవారు, టీవీగా నడిచేవారు ఉంటారు, చాలామంది విరిగిపోయినట్టు ఏదో కోల్పోయినట్టు వచ్చిన వారుగా